ఓం నమో వెంకటేశాయ. ప్రకృతి దోష మారణ సర్వ విజ్ఞాన కారణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో వేదవేద్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వేదాంతాల యొక్క సారంగా ఉపదేశం చేసినటువంటి ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఈ శుభ మార్గశీర్షమాస ప్రారంభ దినం రోజున శుభ సాయంకాలాన మనమందరము ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే. అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున మనందరికీ ఒక చక్కని సూచన చేశాడు. పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాలన్నిటినీ చక్కగా గ్రహించుకుని పరమాత్మ యొక్క సిద్ధాంత వాక్యాలను
అనుసరించే ప్రయత్నం చేయాలి. అటువంటి అనుసరించే ప్రయత్నం చేసేవారు చక్కటి కర్మ మార్గం ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి సమస్త జన్మ కర్మ బంధాలని తొలగించుకుంటారు. వారికి ప్రధానమైనవి శ్రద్ధ, అసూయ లేకపోవటం అనేటువంటి గుణాలు. విశేషించి పరమాత్మ వాక్యాల మీద శ్రద్ధ, పరమాత్మ గుణాల మీద అసూయ లేకపోవటం అనేటువంటి విశేషాలు కావాలి అనే విషయాన్ని చక్కగా చెప్పాడు. మనమందరము కూడా పరమాత్మ చెప్పినటువంటి ఆ ఉత్తమమైన కర్మ మార్గ సిద్ధాంతంలో ఎంతో కొంత అనుష్ఠానం చేసుకోవాలి అని, ఆ కర్మ మార్గ సిద్ధాంతంలోకి మనం కూడా ప్రవేశించాలి అని మనం సంకల్పం చేసుకున్నాం. ఇలా కాకుండా పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మాచరణం కాకుండా మరొక దారిలో వెళ్ళేట్లయితే ఏమవుతుంది అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః అని. ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ మంచి సిద్ధాంతాన్ని అనుసరించకుండా ఉంటారా, ఆ అనుసరించకపోవటానికి వారి అసూయను కారణంగా చేసుకుంటారో, ఏ త్వేతత్ అభ్యసూయంతః, నా మీద అసూయతో, నా సద్గుణాల మీద దోషారోపణ బుద్ధితో నానుతిష్ఠంతి మే మతం, నేను చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించరు, నేను చెప్పినటువంటి ఈ సత్కర్మాచరణ మార్గాన్ని గొప్పదిగా భావించి ఆ మార్గంలో ఉండరు, వారు ఏమవుతారు అంటే నష్టానికి గురి అవుతారు. ఏ రకంగా నష్టానికి గురి అవుతారు అంటే సర్వజ్ఞాన విమూఢాన్ స్థాన్. ఏ రకమైన జ్ఞానమూ లేకుండా ఉంటారు, లేదా ఏ రకమైన జ్ఞానమూ లేకుండా ఉన్నారు వారు. అటు బ్రహ్మజ్ఞానమూ లేదు, ఇటు కర్మజ్ఞానమూ లేదు. అదేవిధంగా ఏ జ్ఞానం మీద సరి అయిన అవగాహన లేదు. వివిధం మూఢాహ, రకరకాలుగా వారు వ్యామోహానికి గురై ఉంటారు, లేదా వ్యామోహాలకి గురి అయిపోయినారు. అటువంటి సర్వజ్ఞాన విమోహాన్ని పొంది వారు నష్టానికి గురి అవుతారు. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద నష్టం ఏమిటి అంటే పరమాత్మ చెప్తున్నాడు అచేతసః. వివేక బుద్ధి లేకపోవటం అనేదే ప్రధానమైనటువంటి నష్టం. వీరు ఆ వివేక బుద్ధిని కోల్పోయారు, వివేకాన్ని కోల్పోయారు కాబట్టి వీరు అచేతసః అయ్యారు. అచేతసః అయ్యారు కాబట్టి నష్టానికి గురి అవుతున్నారు. సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. అటువంటి వారిని నష్టానికి గురైన వారిగా, లేదా కొంత తన లాభాన్ని నశింపజేసుకున్న వారిలా, లేదా తమ జీవితాలను వ్యర్థం చేసుకున్న వారిలా నువ్వు అర్థం చేసుకోవచ్చు. సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః అని చెప్తున్నాడు. విశేషించి కిందటి శ్లోకంలో చెప్పిన తీరుకు వ్యతిరేకంగా కిందటి శ్లోకంలో పరమాత్మ ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః అని ప్రత్యేకించి చెప్పాడు. నా సిద్ధాంతాన్ని అనుసరించటం, అనుసరించే సమయంలో నా మీద ఏ రకమైనటువంటి అశ్రద్ధ, అవిశ్వాసం లేకుండా విశ్వాసాన్ని కలిగి ఉండటం, ఆ విశ్వాసంతో పరమాత్మ మనకు హితాన్నే చెప్తున్నాడు, అహితాన్ని చెప్పటం లేదు. మనకు మంచినే బోధిస్తున్నాడే తప్ప మనల్ని ఎటో తీసుకువెళ్ళటం లేదు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటం, సద్గుణాల మీద దోషారోపణ చేసేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టడం ప్రధానం అని చెప్పాడు. ఈ శ్లోకంలో దానికి వ్యతిరేక దిశలో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, పరమాత్మ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించటం అనే మాట లేనే లేదు, దానితో పాటుగా పరమాత్మ యొక్క గుణాల మీద దోషారోపణ చేసే ప్రయత్నం చేస్తూ, ఆ దోషారోపణ బుద్ధితో ఆయన చెప్పినవేవి మనం అనుసరించక్కర్లేదు, ఆయన కేవలం కొంతమందికి మాత్రమే పక్షపాతి,
భగవంతుడు లేదా పరమాత్మ ఆయన్ని పూజించిన వారికే అనుగ్రహం ఇస్తాడు, మిగతా వాళ్ళకు అనుగ్రహం ఇవ్వడు, మిగతా వాళ్ళను అనుగ్రహించడు, మిగతా వాళ్ళను కష్టాలకు గురి చేస్తాడు. అలాంటి భావనలతో పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మాచరణం అనేది శ్రద్ధగా పట్టించుకోక నష్టపోతారు అని. పరమాత్మ ఇంతవరకు మనకు చెప్పిన మాటలలో ఎక్కడైనా నన్ను పూజించు అని ప్రత్యేకించి చెప్పాడా? లేదు కదా. సత్కర్మాచరణం, నీకు విహితమైనటువంటి సత్కర్మాచరణం చెయ్యి అనే చెప్పాడు. నీకు విహితమైన సత్కర్మాచరణం ఆయా సందర్భాల్లో విడివిడిగా ఉండనే ఉంది. ప్రతి వాళ్ళకి ఆయా సత్కర్మాచరణం లౌకికంగా కావచ్చు, లేదా ధర్మశాస్త్రంలో విహితమైన సత్కర్మాచరణం కావచ్చు, వాటిని జాగ్రత్తగా చేసుకోమని అన్నాడు. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాహ అని కూడా చెప్పబోతున్నాడు. వాళ్ళకి ఏ కర్మలను ఆయా శాస్త్రాలు చెప్పినాయో ఆ కర్మలను ఆచరిస్తే పరమాత్మ సంతృప్తి పడతాడు. అందులో భక్తిని జోడించుకోవటం అనేది మీ విశేషం. ఏదైతే చెప్పామో అది విహితమైన కర్మ అనే తప్ప, నువ్వు ఈ పని చేస్తే నేను సంతృప్తి చెందుతాను, అది చేస్తేనే సంతృప్తి చెందుతాను, లేకపోతే నిన్ను ఆగ్రహిస్తాను అని అనటం లేదు కదా. ఇక్కడ పరమాత్మ అనే వ్యక్తి కాదు కదా. మనకు విహితమైనటువంటి కర్మాచరణ చేసుకున్నామా లేదా, ఆ కర్మాచరణకు ఫలితాన్ని సరిగ్గా పొందుతున్నామా లేదా అనేదే విషయం కదా. ఇటువంటి సందర్భంలో ఈ దోషాలను, కర్మ మార్గంలో ఉండేటువంటి మనం చేసుకున్నటువంటి దోషాలను పరమాత్మ మీదకు ఆరోపించి, పరమాత్మ మాకు ఫలితం ఇవ్వటం లేదు, ఎన్నిసార్లు దండం పెట్టినా అనుగ్రహించటం లేదు అనేటువంటి దోషారోపణ చేస్తూ ఉంటారు. వారికి ఏమని చెప్పాలి? సర్వజ్ఞాన విమూఢాః. అన్ని రకాల జ్ఞానాలు వాళ్ళకి సరిగ్గా కలగటం లేదు. అటు బ్రహ్మజ్ఞానమా లేనే లేదు, పోని వారి కర్తవ్యాల గురించి ఏమైనా అవగాహన ఉందా? లేదు. వారికి మనుష్య జన్మ ఎలా వచ్చింది అనేటువంటి ఇంగితం ఉందా? అది లేదు. అటు సగుణోపాసన అంటే ఏమిటో తెలుసా? తెలియదు. నిర్గుణ జ్ఞానం అంటే ఏమన్నా తెలుసా? అది కూడా తెలియదు. పూజ తెలుసా? ఆరాధన తెలుసా? మరొకటి తెలుసా? ఏమీ తెలియవు. సర్వజ్ఞాన విమూఢాః. ఇంతేకాదు, అసలు ప్రమాణ వాక్యం ఏమిటి, ఏ వాక్యాన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలాంటి విషయాల మీద కూడా అవగాహన లేదు. అసలు ప్రయోజనం అంటే ఏమిటి, దేన్ని ప్రయోజనంగా మనం భావించాలి, దేన్ని ప్రయోజనంగా తీసుకోవాలి అనే విషయాల మీద కూడా అవగాహన లేదు. సర్వ జ్ఞాన విమూఢాః. రకరకాల వ్యామోహాలు, రకరకాల మోహాలు, రకరకాల అజ్ఞానాలు, వీటిలో మునిగిపోయి ఉన్నారు. సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. వారికి ఆ వివేకం కలక్కపోవటం వలన, వివేకం లేకపోవటం వలన వాళ్ళు నష్టానికి గురి అవుతున్నారు. వాళ్ళ నష్టానికి వాళ్లే బాధ్యులు. వాళ్ళ యొక్క అసూయే బాధ్యత వహించాలి, వారి యొక్క అశ్రద్ధే బాధ్యత వహించాలి. అంతే తప్ప నాకు ఇందులో బాధ్యత లేదు. నేను మానవులకు చేయవలసిన ఉపదేశాన్ని ఆయా సందర్భాలలో చేస్తూనే ఉన్నాను. సృష్టి ప్రారంభం నుండి మధ్యలో ఎక్కడెక్కడ ఆ ఉపదేశానికి యోగ్యమైన సందర్భం వచ్చిందో ఆ సందర్భాలలో ఉపదేశం చేస్తూనే ఉన్నాను. అయోగ్యులకు కూడా నేను ఉపదేశం చేస్తూనే ఉన్నాను. యోగ్యులకు మాత్రమే కాదు, అయోగ్యులైన దుర్యోధనాదులకు కూడా ఉపదేశం చేశాను, ధృతరాష్ట్రాదులకు కూడా ఉపదేశం చేశాను, ఎంతోమందికి ఉపదేశం చేశాను. కానీ వారందరూ నా మీద దోషారోపణ చేసుకుంటూ, నా యొక్క సద్గుణాల మీద దోషారోపణ చేసుకుంటూ నేను చెప్పిన మంచి మార్గాన్ని అనుసరించటం లేదు. నేను చెప్పిన మంచి మార్గాన్ని అనుసరించక నా మీద దోషారోపణ చేస్తే కలిగే ఫలితానికి బాధ్యత ఎవరు వహించాలి అంటే వాళ్లే వహించాలి. విద్ధి నష్టాన చేతసః. వారి వివేకం లేకపోవటమే దానికి బాధ్యత వహించాలి. వారికి వివేకం ఉండి ఏది ప్రమాణవాక్యం, ఏ రకంగా మనం ప్రమాణాన్ని అర్థం చేసుకోవాలి, ఏ రకంగా ప్రయోజనం అనేదాన్ని అర్థం చేసుకోవాలి, తాత్కాలికంగా ఉండేటువంటి చిన్న చిన్న ప్రయోజనాలను ప్రయోజనాలుగా భావించాలా, క్షణికంగా కలిగేటువంటి ఉద్రేకాలకు గురి చేసేటువంటి ప్రయోజనాలను ప్రయోజనంగా భావించుకోవాలా, లేకపోతే శాశ్వతమైన ఏ రకమైన ఇబ్బందులు లేని ప్రయోజనాన్ని ప్రయోజనంగా భావించుకోవాలా, నిషిద్ధమైన వస్తువుల సేవనం వలన వచ్చేటువంటి తృప్తిని తృప్తిగా భావించుకోవాలా, నిషిద్ధమైన ద్రవ్యాలను, విశుద్ధమైన ద్రవాలను పుచ్చుకోవటం వలన వచ్చేటువంటి ఆనందాన్ని, ఆ బలాన్ని బలంగా ప్రయోజనంగా భావించుకోవాలా, లేకపోతే మనకు నిజమైన బలాన్ని తీసుకొచ్చేటువంటి వస్తువులను, మనకు నిజమైన బలాన్ని కలిగించే ద్రవాలను తీసుకోవటం
ప్రయోజనంగా భావించాలా, దాని ద్వారా మనం ప్రయోజనం పొందాలా అని మనం లౌకికంగా ఎలాగైతే నిర్ణయం తీసుకుంటామో, వివేకంతో నిర్ణయం తీసుకుంటామో, అలా మనకు తెలియని ప్రయోజనాల గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి. మనకు ఊహకు పరమాత్మ అందిస్తున్నటువంటి ప్రయోజనాల విషయంలో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకోలేక లేదా తీసుకోవటం ఇష్టం లేక వివేకానికి దూరమై పరమాత్మ మీద దోషారోపణ చేసేటువంటి వారు చేసే దుష్కర్మలకు, ఆ ఫలితాలకు బాధ్యత వారే వహించాలి, వారే ఆ నష్టానికి బాధ్యత వహించాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. వారు చేసుకునేటువంటి దుష్కర్మలకు, అపకృత్యాలకు, పాపకృత్యాలకు వారే బాధ్యత వహించవలసిందే, వేరెవరూ బాధ్యత వహించలేరు. వివేకాన్ని జాగ్రత్తగా పొందాలి. ప్రతి విషయంలోనూ వివేకాన్ని కలిగి ఉండాలి. ఏం చేస్తే ఏం ఫలితం వస్తుంది, లేదా మన వివేకానికి పరిధి ఎంత, మనకి ఎంతవరకు తెలుస్తోంది, ఎంతవరకు మనం ఊహించగలం, మన ఊహలకు దాటిన అంశాలను, ఊహలను మీరి ఉన్న అంశాలను ఎవరు చెప్తే వినాలి, ఎవరెవరు చెప్తే మనం దీన్ని ఆచరించాలి అనే విషయం మీద అందరికీ వివేకం ఉండాలి. ఆ వివేకం జాగ్రత్తగా కలిగి ఉండి ఆ వివేకాన్ని అనుసరించి పరమాత్మ వాక్యాలను సంగ్రహించుకోవాలి, పరమాత్మ వాక్యాలను అనుసరించాలి, పరమాత్మ చెప్పినటువంటి సిద్ధాంతాలను అనుష్ఠానంలోకి, ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి అని పరమాత్మ స్పష్టంగా ఇక్కడ పేర్కొంటున్నాడు. నిన్నటి రోజున పరమాత్మ మీద శ్రద్ధతో, పరమాత్మ మీద ఏ రకమైన అసూయ లేకుండా ఉన్నటువంటి మహానుభావులు ఏ రకంగా లాభపడ్డారు అని మనం చర్చించుకున్నాం. అలాగే పరమాత్మ మీద అసూయతో ఎవరెవరు వారి వారి నష్టాలకు బాధ్యత వహించుకున్నారు అనే విషయం కూడా మనకు దాదాపుగా స్పష్టమే. ధృతరాష్ట్రుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, శిశుపాలుడు కావచ్చు, దంతభక్తుడు కావచ్చు, అంతకుముందు ఉండేటువంటి రాక్షసులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, ఎంత లిస్టు ఉందో మనం దాన్ని లెక్క వేసుకోలేము. ప్రతివారు కేవలం పరమాత్మ సర్వోత్తముడు అనే వాక్యం వినటానికి కూడా ఇష్టపడక, ఆ పరమాత్మ చెప్పినటువంటి మార్గం, ఆ పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మాచరణ మార్గం రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రశాంతిమధిగచ్చతి ప్రసాదమధిగచ్చతి అని చెప్పిన పరమాత్మ చెప్పిన సమీచీనమైన మార్గాన్ని ఆచరించడానికి ఇష్టపడక, రాగద్వేషాలకు లోనై ఆ రాగద్వేషాల వలన వచ్చినటువంటి దోషభావనను పరమాత్మ మీదకే ఆరోపించి, పరమాత్మ మీద ఆ దుర్గుణ బుద్ధితో, పరమాత్మ మీద ద్వేషంతో వారు పూర్తిగా నష్టపోయారు అనే విషయం మనకు విడిగా చెప్పనక్కర్లేదు. నష్టపోవటం అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే, నష్టపోవటం అంటే ఏంటి? మనం స్టాక్ మార్కెట్లో కానీ మరొక చోట కానీ పెట్టుబడి పెట్టాం. ఆ పెట్టుబడి ఎంత రావాలి, తిరిగి మనకు ప్రతిఫలితంగా ఎంత రావాలి, ఆ పెట్టుబడి ఎంతగా రావాలి, లేదా ఆ పెట్టుబడికి ఫలం ఎంత రావాలి అని అంటే అది మన ఆశకు సంబంధించింది, ఆయా సందర్భానికి సంబంధించింది. ఎంతో కొంత ప్రతిఫలం అయితే రావాలి, ఎంతో కొంత ప్రతిఫలం రావాలి. ఆ ప్రతిఫలం రావటం పక్కన పెట్టి, ప్రతిఫలమే లేకుండా పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా పోయేటువంటి సందర్భం వస్తే మనం ఏమంటాం? మేము ఫలానా చోట పెట్టుబడి పెట్టాం, నష్టపోయాం అని అంటాం. అట్లాగే జీవితం అనేది ఒక పెట్టుబడి అయితే, ఈ జన్మ అనేదే ఒక పెట్టుబడి అయితే, ఆ పెట్టుబడికి ఎంత ఫలితం రావాలి అంటే ఎంతో కొంత ఫలితం రావాలి కదా. ఇది మన పెట్టుబడి, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలు అనేటువంటి పెట్టుబడితో ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ ద్వారా, ఈ పెట్టుబడి ద్వారా మనం ₹1 ఎక్కువ సంపాదించుకోవాలి, ఒకంత ఎక్కువ సంపాదించుకోవాలి. అనంతంగా మనకు సంపాదన రావాలి అనే విషయం చాలా అందనంత దూరంలో ఉంది. మనం ₹1 పెట్టుబడి పెడితే కోట్ల లాభాలు రావాలి అనేది ఇష్టమే అయినా సరే చాలా దూరంగా ఉంది. ఆ దూరంగా ఉండే అంశాన్ని వదిలేస్తే మనం పెట్టిన పెట్టుబడికి, ఈ జన్మ అనే పెట్టుబడికి ఎంతో కొంత మంచి ప్రతిఫలం రావాలి. ఆ మంచి ప్రతిఫలం రాకుండా ఇంతకు తగ్గితే, ఈ జన్మ కాక మరు జన్మ ఇంతకంటే ఉత్తమ జన్మ కాకుండా ఇంతకంటే ఒక్క పాయింట్ తగ్గినా సరే మనం పెట్టుబడిని నష్టపోయినట్లే కదా.
అలాంటి నష్టానికి గురి కావద్దు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. ఆ నష్టం మీకు అవసరం లేదు. ఎందుకంటే పెట్టుబడి మార్గంలో ఏ రకంగా చేస్తే, ఏ రకంగా పెట్టుబడి పెట్టుకుంటే మీ యొక్క జన్మ సార్థకమవుతుంది అని నేను చూపిస్తున్నాను. నా సిద్ధాంతంగా మీ ముందు ఉంచుతున్నాను. ఆ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అనుసరించుకుంటూ జాగ్రత్తగా మీ జీవితం అనే పెట్టుబడికి సరి అయిన ప్రతిఫలాన్ని, సరి అయిన రాబడిని మీరు పొందవలసిందే. దానికి బాధ్యత మీరు తప్పకుండా వహించవలసిందే అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో సూచన చేస్తున్నాడు అనుకోవచ్చు. పరమాత్మ మీద దోషారోపణ చేయటం ఈ పెట్టుబడికి చాలా విఘాతకమైనటువంటి విషయం. పరమాత్మ మీద గనక దోషారోపణ చేసినట్లయితే ఈ పెట్టుబడి సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే ఏదైనా ఒక సత్కర్మాచరణం కావచ్చు, లేదా ఒక విధానాన్ని మనం అనుసరించటం అనేది రావచ్చు. ఆ సందర్భంలో అది చెప్పిన వాళ్ళ మీద మనకు గౌరవం ఉండాలి. ఏదైనా ఫలానా ప్రక్రియను నువ్వు ఇలా చేసుకో, ఇలా చదువుకో, ఇలా సాధన చేసుకో, ఇలా సంగీతాన్ని సాధించుకో, ఇలా సాహిత్యాన్ని సాధించుకో, ఇలా మరొక సబ్జెక్టుని సాధించుకో అని చెప్పేటప్పుడు ఆ చెప్పిన వాళ్ళ మీద వినేవాడికి కాస్త గౌరవం ఉండాలి. ఆ చెప్పేవాడు మన యందు దయతో మనకు మంచి దారిని చూపించడానికి చెప్తున్నాడు అనే ఉద్దేశ్యం వినేవాడికి ఉండాలి. ఎంత ఎక్కువగా, ఎంత పరిపూర్ణంగా ఉంటే ఆ చెప్పే విషయం అంత జాగ్రత్తగా ఎక్కుతుంది. అలా కాకుండా చెప్పేవాడి మీదే దోషారోపణ చేసి నువ్వేం చేశావన్న ప్రశ్న వేయటం కానీ, నువ్వు చెప్పిన దాంట్లో నాకేమీ యుక్తి కనిపించడం లేదనటం కానీ, ఇలాంటి పనులు చేసుకునే పక్షంలో ఆ చెప్పేవాడి మీద మనం గనక దోషారోపణ చేసే పరిస్థితి గనక వస్తే ఆ విషయం మన తలకు ఎక్కే అవకాశం లేనే లేదు. చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా సరే నేను మాత్రం జాగ్రత్తగా వింటాను అని సామాన్య జనుల విషయంలో పెద్దగా కుదరదు. అందువలన చెప్పేవాడు పరమాత్మ, ఆ పరమాత్మ సద్గుణాలకు నిధి, ఆయన మన యందు దయతో ఈ రకమైన ఉపదేశం చేస్తున్నాడు అనేటువంటి ప్రాథమికమైన నిర్ణయానికి తప్పకుండా రావాలి. ఆయన యొక్క ఆచరణ కూడా దీనికి అనుకూలంగానే ఉన్నది అనే నమ్మకం, అనే విశ్వాసం తప్పకుండా ఉండాలి అని మనకు ఈ శ్లోకంలో వచ్చేటువంటి సూచన. ఈ సూచనకు ఉదాహరణగా మనం ఒక ఆశ్చర్యకరమైన కథనే చెప్పుకోవచ్చు. ఉదంకుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. మహాభారతం యొక్క ప్రారంభంలోనూ మహాభారతం యొక్క చివరిలోనూ ఈయన కనిపిస్తాడు. మహాభారత ప్రారంభ సందర్భాలలో ఉదంకుడు కనిపిస్తాడు. మళ్ళీ మహాభారతం యొక్క చివరిలో జనమేజయుడు సర్పయాగంలో కూడా ఈ ఉదంకుడు కనిపిస్తాడు. చాలా సుదీర్ఘజీవి, అలాగే సుదీర్ఘమైనటువంటి ప్రభావం ఉన్న మనిషి. ఈయన తపస్సులోనే కాలం గడుపుకుంటూ ఉండేవాడు. చాలా పెద్ద గురుభక్తుడు. అది చాలా పెద్ద కథ, విడిగా ఉండేటువంటి కథ. గురుభక్తుడు, చాలా యోగ్యుడు, సామాన్యమైనటువంటి వాడైతే కాదు, చాలా యోగ్యుడు. పాతాళం వరకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్నవాడు, తక్కువవాడు కాడు ఆయన. ఆయన మహాభారత కాలంలో ఉన్నాడు. గడిచింది. మహాభారతం అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన చాలా బాధకు లోనయ్యాడు. ఏమిటి జరిగింది? పరమాత్మే దగ్గర ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గర ఉండి కూడా ఇంతటి జనక్షయాన్ని చేశాడే. ఆయన తలుచుకుని ఉంటే ఈ జనక్షయాన్ని ఆపి ఉండేవాడు కాదా? ఆయన తలుచుకుని ఉంటే ఈ యుద్ధం ఆగి ఉండేది కాదా? ఆయన చెప్తే ఎవరు వినరు? దుర్యోధనుడు వినడా? ధృతరాష్ట్రుడు వినడా? ఆయన అంటే ఎవరైనా వినవలసిందే కదా. ఆయన పరమాత్మ కదా. ఆయన ఎందుకు ఈ పని చేశాడు అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఎందుకో మనస్కరించక కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు తపస్సు చేయడానికి ఒంటరిగా. అంతవరకు కొంచెం అరణ్యంలోనే జన సమ్మర్దం లేకపోయినా సరే జన సంబంధం ఉండే చోట ఉండేవాడు. ఇటు అటు కాస్త జనాలు ఉండటం, విద్యార్థులు రావటం, వారికి చాలా ప్రేమగా పాఠం చెప్పటం అనేది ఆయనకి కృత్యంగా ఉండేది. అయితే ఈ సంఘటన తర్వాత కొంచెం మనసు చెదిరి ఆయన కీకారణ్యంలోకి ఒంటరిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒకరోజు కృష్ణ పరమాత్మ ఎటో వెళుతూ దారి తప్పాను అనే నెపంతో ఈ ఉదంకుడి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆయన్ని అక్కడ పలకరించాడు. దారి తప్పి వచ్చానండి అని చెప్పటం.
ఉదంకుడు కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాడు. ఏమని? నువ్వు దగ్గరుండి ఇంత పని చేశావేమయ్యా, ఇంత పని చేసి జనక్షయానికి నువ్వు కారణమయ్యావేమిటి? నువ్వు చెప్తే ఎవరు వినేవారు కాదు, నువ్వు చెప్తే యుద్ధం ఆగి ఉండేది కాదా, నువ్వెందుకు అలా చేయకుండా జనక్షయానికి హేతువు అయ్యావు అని నిష్ఠూరంగా మాట్లాడాడు. పరమాత్మ సమాధానం చెప్పలా. సమాధానం చెప్పక, నువ్వెందుకు అక్కడ జనసమ్మర్దం ఉండేటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ కీకారణ్యంలోకి ప్రవేశించావు, ఇబ్బందిగా ఏం లేదా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నా మనస్సు చెదిరిపోయింది, మనస్సు కష్టంగా ఉంది, అందుకని లోపలికి వచ్చేసాను. ఈ జనక్షణం విన్న తర్వాత నేను భరించలేకపోయాను, అందువలన లోపలికి వచ్చేసాను. ఇంకపోతే ఇబ్బంది అంటున్నావా? ఇబ్బంది ఉంది. ఏం ఇబ్బంది ఉందంటే ఇక్కడంతా ఏమిటో రాళ్ళు రప్పలే తప్ప నీళ్లు లేవు, కనీసం తాగటానికి కూడా సరిగ్గా నీళ్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, దాహంతో అలమటిస్తున్నానని చెప్పచ్చు, అందులోనూ వేసవి కాలంలో చెప్పక్కర్లేదు, చాలా కష్టంగా ఉంది, అందువలన నీళ్ళ ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. పరమాత్మ అన్నాడు, నీకేం భయం లేదు, నేను ఇంద్రుడితో చెప్పి ఆకాశగంగను పంపిస్తాను అని చెప్పి పరమాత్మ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఉదంకుడు మా నాన్న తన కార్యక్రమాలను ఏదో చూసుకుంటున్నాడు. ఈ లోపల ఒక నల్లటి మనిషి, ఒళ్ళంతా నీళ్లు కారిపోతున్నాయి, ఒక తోలు తిత్తిలో నీళ్లు తీసుకొచ్చాడు. నీళ్లు తీసుకొచ్చి ఆ ఉదంకుడిని నీళ్లు తీసుకో అన్నాడు. మన ఒళ్ళంతా నీళ్లు కారిపోతున్నాడు, మనిషి వాలకం చూస్తే ఈయనకి ఎందుకో శ్రద్ధ కలగలేదు. తీసుకొచ్చింది కూడా తోలు తిత్తి. తోలు అనేది సామాన్యంగా ఆచారం చాలా ఎక్కువగా ఉన్నవారు ముట్టుకోరు. ఒకసారి మనిషి చర్మం కానీ లేదా ఇతర జంతువుల యొక్క చర్మాలు కానీ విహితమైన పద్ధతుల్లో కాక కొన్ని జంతువులు తప్ప మిగతా జంతువుల యొక్క చర్మం గనక బయటికి వస్తే దాన్ని ముట్టుకోరాదు అని ఉంది. అందులోనూ కుక్క తోలులో తీసుకొచ్చాడు అని ఉన్నట్టు గుర్తు. ఆ తోలు తిత్తి అందులో నీళ్లు చూడంగానే ఈయనకి ఒక రకంగా కడుపులో దేవినట్లయింది. దీంట్లో నీళ్ళు ఎవరు తాగుతారు, ఎంత దాహంగా ఉన్నా సరే? ఇన్నాళ్లుగా నేను చేసుకుంటున్నటువంటి, నేను అనుసరిస్తున్నటువంటి ఆచారం ఏమైపోవాలి అని, నాయన నాకు నీళ్ళు అక్కర్లేదు, వెళ్ళిపోవని పంపించేశాడు. ఈ నల్లటి నీళ్లు కారిన వ్యక్తి, తోలుతిత్తిలో నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి వెళ్ళిపోయిన కొంతసేపటికి మళ్ళీ కృష్ణ పరమాత్మ వచ్చాడు. వచ్చి నీకు నీళ్ళు అందినాయా అని అడిగాడు. నీళ్ళు అందటం ఏమిటి అని అన్నాడు. అదేంటి, నేను దేవేంద్రుడితో చెప్పి నీళ్లు పంపించాను కదా, నీకు అందలేదా అని అడిగాడు. అంటే దేవేంద్రుడేం రాలేదండి అంటే, దేవేంద్రుడు సరే ఎవరు రాలేదా, నీకేం ఇవ్వలేదా అని అడిగాడు. అడిగితే ఏమో ఒక ఆయన నల్లగా ఉన్నాడు, వచ్చి ఒళ్ళంతా నీళ్లు కారిపోతున్నాయి, ఆయనకి తోలు తిత్తిలో నీళ్ళు ఇచ్చాడు, నేను ఇస్తానన్నాడు, నేను పుచ్చుకోలేదు అని చెప్పాడు ఉదంకుడు. పరమాత్మ రే ఎంత పని చేశావయ్యా, వచ్చినవాడు ఇంద్రుడే కదా, నువ్వు గుర్తించలేకపోయావా అన్నాడు. అదేంటండి, ఇంద్రుడంటే ఒక కిరీటము, కాస్త హంగామా ఇదంతా ఉండాలి, అతనికి ఏం లేవు, పైగా ఇంద్రుడంటే ఏదో బంగారు పాత్రలో కాకపోయినా ఏదో పాత్రలో తీసుకురావాలి, కుక్కతోల్లో తీసుకురావటం ఏంటండి అని కూడా అడిగాడు ఈయన. అడిగితే పరమాత్మ అన్నాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, తెలియని వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది, నువ్వు ఇంత తపస్సు చేసుకున్నావు కదా, పాతాళానికి వెళ్ళే శక్తిని కూడా నువ్వు పొంది ఉన్నావు కదా, ఇటువంటి వాడివి ఇలా మాట్లాడచ్చా? ఇంద్రుడు ఎప్పుడు కిరీటాలు వేసుకుని అందరికీ కనిపిస్తాడా? ఇంద్రుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేకప్తో వస్తాడా ఎప్పుడైనా సరే? కొన్నిసార్లు ఆయా మహర్షుల్ని పరీక్షించటం ఆయన యొక్క విధి కదా. నువ్వు కూడా తపో మార్గంలో ఉన్నావు, నీకు నేను చెప్పగా ఇంద్రుడైతే తీసుకొచ్చాడు గంగని, పరీక్షిస్తూ ఇస్తున్నాడు అనే భావన నీకెందుకు కలగలేదు? చెప్పటం నా మాట మీద వచ్చాడు, నేను చెప్పగా ఇంద్రుడు వచ్చి ఇచ్చాడు, కానీ వచ్చినవాడు ఇంద్రుడు నువ్వెందుకు కనిపెట్టలేకపోయావు? ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు అనే భావన నీకెందుకు రాలేదు? ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే పాపం ఉదంకుడికి కొంచెం మాట పడిపోయింది. అప్పుడు పరమాత్మ చెప్పాడు, నాయనా, నేను చేస్తే ఏమైపోదు, నేను పంపిస్తే ఆకాశగంగో లేదా మరొకటో అమృతమో ఎవరిని చేరదు, వారు తీసుకుంటే అవుతుంది, వారు పుచ్చుకోగలిగితే అవుతుంది. నేను ఉపదేశం చేస్తే ఎవరికి ఎక్కదు, ఉపదేశాన్ని పుచ్చుకునే స్థాయిలో, ఉపదేశాన్ని అంగీకరించే స్థాయిలో వారు ఉంటే అవుతుంది. నేను దుర్యోధనాదులకి చెప్పలేదని ఎవరన్నారు? నేను దుర్యోధనాదులకి చాలా చెప్పాను. ఇంకా చెప్పాలంటే మంచి వాళ్ళకి చెప్పే మాటల కంటే వీళ్ళకి చెప్పిన మాటలే ఎక్కువ.
ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలు ఎక్కువ. ధృతరాష్ట్రుడికి నేనే కాదు, సనత్సుజాతురంతటి వాను మహానుభావుడు, ఎప్పుడో సృష్టి ఆదిలో ఉండేవాడు చెప్పాడు. నిత్యం ఆయన్ని వెన్నంటి ఉండే విదురుడు కూడా చెప్పాడు. ఎంతోమంది చెప్పారు, చాలామంది మహానుభావులు చెప్పారు. వింటారా? అలా వినరు నాయనా. నీకు నేను ఇంత మహా తపశ్శాలివైన నీకు నేను ఈ ఒక్క మాట చెప్తేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు కదా. సామాన్య జనం వారి వారి సంస్కారాలను, జన్మాంతర సంస్కారాలను తీసుకువచ్చేటువంటి జనం, సాధారణ జనం నేను చెప్పింది ఏం అర్థం చేసుకోగలుగుతారు? వారి వారి యొక్క కుసంస్కారాలు, వారి వారి యొక్క చెడు సంస్కారాలు, జన్మాంతర సంస్కారాలు వారికి అడ్డం పడవా? వారు గత జన్మలలో చేసుకున్నటువంటి పాప సంస్కారాలన్నీ వారికి అడ్డం పడి నా మాట వినని పరిస్థితి వారికి మాత్రం ఎదురు కాదా? అందువలన నేను చెప్పకపోవటం దోషం కాదు. ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళి నిరూపించుకోక్కర్లేదు. ఎవరో ఎవరో బాధపడితే నేను పట్టించుకోను. కానీ నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు మహా తపశ్శాలివి. నువ్వు ఈ విషయంలో మాత్రమే ఎందుకు నీ వివేకాన్ని కోల్పోయావు? నీకు ఈ మాత్రం తెలియదా? నువ్వు ఈ రకమైనటువంటి అసూయకి గురి అయినట్లయితే నీ తపఃప్రభావాన్ని కోల్పోతావు, నీ తపస్సును నువ్వు తగ్గించుకున్నట్టు అవుతుంది. నీలాంటి మహాతపస్వి ఇలాంటి దుస్థితికి దిగజారకూడదు అని నేను ప్రత్యేకించి వచ్చాను. ఇలాంటి ఆలోచనలు నువ్వు చెయ్యొద్దు. ఏ సందర్భంలోనూ ఏ పరిస్థితిలోనూ వినేవాడిలో గుణం ఉండాలే తప్ప చెప్పేవాడిలో లోపం ఉండదు. చెప్పేవాడు చక్కగా చెప్తున్నాడు, చెప్పేవాడు నేనే పరమాత్మను నేను చెప్తున్నాను, వేదాల రూపంలో చెప్తున్నాను, శాస్త్రాల రూపంలో చెప్తున్నాను, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, ఇతర ఉపదేశాలు ఎన్నో చెప్తున్నాను, ఎంతోమంది మహానుభావులతో చేయిస్తున్నాను, నేను చేస్తున్నాను. ఇవన్నీ వినేవాళ్ళని బట్టి ఉంటుంది. వినేవాళ్ళు ఆ ఉపదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించుకుంటే వారికి మంచి దారి ఉంటుందే కానీ వినేవాళ్ళు వినకపోతే పరమాత్మను నేను కూడా చేయగలిగింది పెద్దగా ఏముండదు. వారిలో ఉండేటువంటి చిన్న మార్పులను, చిన్నటువంటి అభ్యున్నతికి తోడ్పడే అంశాలను గమనించుకుంటూ వాటిని క్రమక్రమంగా పెంచుకుంటూ వాళ్ళని పైకి తీసుకురావాల్సిందే తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. నేను చేయగలిగింది ఏమీ లేదు అంటే వారిలో మంచి ప్రవర్తన కలిగేంత వరకు నేను ఎదురు చూడటం తప్ప ప్రత్యేకించి నేను చేసేది కూడా ఏం లేదు. ఎవరి కర్మకు వారు బాధ్యులు, ఎవరి సంస్కారాలకు వారు బాధ్యులు, ఎవరి పాపపుణ్యాలకు వారు బాధ్యులు నాయన. అందువలన నా మీద అనవసరమైన అసూయ పెట్టుకుని నీ తపస్సును నువ్వు పాడు చేసుకోవద్దు అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ఉదంకుడు ఎంతో కొంత ఆచరించే ఉంటాడు. ఆ తర్వాత మహాభారత గాథలు ఇవన్నీ వేరే విషయం. అయితే ఇందులో నీళ్ల గురించి వచ్చింది కాబట్టి ఆ విషయం కూడా చెప్పుకోవాలి. పరమాత్మ ఆయన మీద అనుగ్రహంతో ఈ గంగాజలాన్ని విడిచిపెట్టుకున్నా సరే చిన్న మేఘాలను సృష్టించి, చిన్న మేఘాలు, వేసవి కాలంలో కొద్దిగా వర్షాన్ని ఇచ్చేటువంటి చిన్న మేఘాలను సృష్టించి నీకు ఈ మేఘాలు చాలు, అప్పుడప్పుడు కాస్త నీళ్లు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా కాపాడుకో అని ఇచ్చాడని. అందువలన వాటికి ఉదంక మేఘాలు అని పేరున్నాయని మహాభారతంలో ఉంది. ఉదంక మేఘాలు అంటే చిన్న మబ్బులు మనకే కనిపిస్తాయి, చిన్న మూటల్లా ఉంటాయి. ఆ మూటల్లోంచి చిన్న నీళ్లు, కొద్దిగా నీళ్లు కురుస్తూ ఉంటాయి. అటువంటి మేఘాలను ఉదంక మేఘాలు అంటారని, ఆ ఉదంకుడి మీద అనుగ్రహంతో అటువంటి మేఘాలను పరమాత్మ సృష్టి చేశాడని ఇతిహాసం ఉంది. అది ప్రకృతానికి సంబంధించిన వ్యవహారం. ఇలా పరమాత్మ మీద అసూయతో, పరమాత్మ మీదే దోషారోపణ చేసుకుంటూ, పరమాత్మ చెప్పినటువంటి మంచి సిద్ధాంతాలను అనుసరించని వారు నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఉదంకుడు మహానుభావుడు, మహాతపస్వి కాబట్టి మళ్ళీ దిద్దటానికి పరమాత్మ దగ్గరకు వచ్చాడు. కానీ సాధారణ జనాలకి దిద్దటానికి పరమాత్మ దగ్గరికి వచ్చినా, మనస్సులోనే కూర్చున్నా, తిష్ట వేసుకున్నా సరే కనిపెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే అభిప్రాయంతో విద్ధి నష్టాన్ అచేతసహ అని అచేతసహ అనే పదాన్ని పరమాత్మ ప్రత్యేకించి ప్రయోగిస్తున్నాడు. అయితే ఉదంకుడితో పాటు, అర్జునుడితో పాటు మనందరికీ కూడా ఒక సందేహం ఉంది. నువ్వు ఈ జగత్తుకి మొత్తానికి, ఈ ప్రపంచం మొత్తానికి అధిపతివి కదా, పరమేశ్వరుడివి కదా, నువ్వు పరమాత్మవి కదా, నువ్వు చెప్తే ఎందుకు వినటం లేదు? నీ మీద ఎందుకు భయం లేదు?
నీ నీ ఉపదేశాన్ని ఉల్లంఘిస్తే లేదా నీ ఆజ్ఞను ధిక్కరిస్తే వారికి ఏదో దండనకు గురి అవుతాము అనే భయం మాత్రం ఎందుకు లేదు? ఇలా భయం లేకుండా ప్రాణులు ఎందుకు సంచరిస్తున్నారు? రాజుగారు ఉన్నారు, రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేస్తే ఆ ఆజ్ఞను పాటించాలనే అందరూ అనుకుంటారు కదా. ఎందుకంటే ఆజ్ఞను ధిక్కరిస్తే, ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాజుగారు దండిస్తారు అనే భయం అందరిలో ఉంటుంది. అటువంటి భయం నీ మీద ఎందుకు లేదు? నువ్వు చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవటం లేదు? నువ్వు చెప్పిన సన్మార్గాన్ని ఎందుకు జనాలు అర్థం చేసుకోవటం లేదు అని ప్రశ్న మనందరికీ ఉంది. ఉదంకుడు ఇదే వేశాడు. అర్జునుడి మనస్సులో కూడా ఈ రకమైన ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి అని. ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి తన ప్రకృతికి అంటే తన యొక్క స్వభావానికి, తను ఈ జన్మ ప్రారంభం నుండి జన్మాంతరాల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాలకి అనుగుణంగానే నడుచుకుంటాడు. ప్రకృతిం సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేః. తన స్వభావానికి, తన జన్మాంతర సంస్కారాలకి, వీటన్నిటికీ అనుగుణంగానే నడుచుకుంటాడు. ఎవరు? జ్ఞానవానపి. వాడికి ఎంతో కొంత జ్ఞానం ఉన్నా, ఎంతో కొంత వివేకం ఉన్నా, ఎంతో కొంత శాస్త్రాల మీద కానీ ఇతర విషయాల మీద కానీ అవగాహన ఉన్నా సరే సంస్కారాలను దాటి సామాన్య జనం వెళ్ళలేరు. అటువంటిది ఏ సరి అయిన సంస్కారాలను తెచ్చుకోలేక, ఏ శాస్త్రాలతోనో వేదాలతోనో పురాణాలతోనో పరిచయం లేక సాధారణ జీవితం గడిపేటువంటి సాధారణ మానవులకు వారి జన్మను ప్రారంభించినటువంటి సంస్కారాలు తప్ప ప్రచోదకాలు వేరే ఏమీ ఉండవు. వాటికి అనుగుణంగా, వాటిని అనుసరించి ప్రతి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేః జ్ఞానవానపి. అందువలన జనులు లేదా ప్రతి వ్యక్తి ప్రకృతిం యాంతి భూతాని, వారి వారి సంస్కారాలకు అనుగుణంగా నడుచుకుంటారే తప్ప వేరే దేన్ని వాళ్ళు లెక్క చేయరు. నిగ్రహ కింకరిష్యతి. వారిని మనం బలవంత పెడితే, ఇలాగే చేయాలి, చేయకపోతే నీకేదో దుష్ఫలితం వస్తుంది అని చెప్తే ప్రయోజనం ఏముంటుంది? నిగ్రహ కింకరిష్యతి. వారిని బలవంత పెడితే పని జరగదు. బలవంత పెట్టటము తోయటము సమానమే. తోస్తే పని జరగదు, బలవంత పెడితే పని జరగదు. బలవంతం కాకుండా వారికి ఇష్టం కలగాలి. వారికి ఇష్టం కలగటానికి వారి ఈగో కారణమవ్వకూడదు, వారి అహంకారం కారణమవ్వకూడదు. ఆ ప్రయోజనం కారణమవ్వాలి. ఆ ప్రయోజనం సరి అయిన ప్రమాణం ద్వారా సిద్ధించాలి. సరి అయిన ప్రమాణం ద్వారా ప్రయోజనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వారి వారి నడతను తీర్చిదిద్దుకోవాలే తప్ప ఎవరో బలవంత పెడితే, ఎవరో నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే నీకేదో అయిపోతుంది అని చెబితే ఏమీ ప్రయోజనం ఉండదు అని. ఈ విషయంలో మనకేమీ సందేహం లేదు. మంచి సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు అని. మొండివాడిని ఏ రాజుగారు లొంగ తీసుకోగలడు? ఏం భయపెట్టి రాజుగారు మొండివాడిని మాట వినిపించుకోగలడు? ఏం వినిపించలేరు. రాజాజ్ఞను కూడా పాటించాలని నియమమేం లేదు. రాజాజ్ఞని ధిక్కరించినట్టు కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. కానీ మొండితనం ఉన్నవాళ్ళు రాజాజ్ఞను పాటించకపోవటం మామూలే. అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుడు మొత్తం ఈ ప్రపంచానికి రాజు అయినప్పటికీ, ఈ రాజుగారు కొన్ని ఆజ్ఞలను చేసినప్పటికీ, సత్కర్మాచరణం చేయాలి, ఆ సత్కర్మాచరణం చేసి అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆజ్ఞను జారీ చేసినప్పటికీ బలవంత పెట్టేటువంటి సామర్థ్యం పరమాత్మకు కూడా లేదు. ఎందుకంటే నిగ్రహ కింకరిష్యతి. వారు జన్మాంతరాల్లో అనేక పాపపుణ్యాలు చేసుకున్నారు. ఆ పాపపుణ్యాలకు ఫలితంగా ఈ జన్మ ప్రారంభమైంది. ఈ జన్మలో కూడా ఆ జన్మలో చేసుకున్నటువంటి పాప సంస్కారాలు, పుణ్య సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ పాప సంస్కారాలను, పుణ్య సంస్కారాలను దాటేంతగా వారి వారి వివేకాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరికి వారు సాధన చేసుకోవాలి. ఎవరికి వారికి ఆ విషయంలో తమ తమ ప్రయత్నం సఫలమవుతోందా లేదా అని పరీక్షించుకునే సామర్థ్యం ఉండాలి. ఎవరికి వారు అభ్యున్నతి కోసం
వివేకాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకుని తీరవలసిందే. వారి వారి జన్మసిద్ధమైనటువంటి కుసంస్కారాలను దాటి వెళ్ళవలసిందే. అలా దాటుకుంటూ వెళితే ముందుకు వెళతారు, కానీ బలవంత పెడితే ఎక్కడి నుంచి వెళతారు? పిల్లవాడు అడుగులు వేద్దామని ప్రయత్నం చేసే సందర్భంలో ఒక పిల్లవాడు మొండిగా నేను అడుగులు వెయ్యను, నేను కూర్చుంటాను అని కూర్చుంటే ఏం చేయగలరు? ఎవరైనా ఏం చేయగలరు? అంటే ఏదో ఒక వస్తువుని దూరంగా పెట్టి, ఆట బొమ్మను దూరంగా పెట్టి, నువ్వు ఇంతవరకు నడుచుకుంటూ వచ్చి నువ్వు ఆట బొమ్మను తీసుకో అని ప్రేరేపించగలరు. అంటే ఒక ప్రయోజనాన్ని దూరంగా ఉంచి, ఒక తాత్కాలికమైన ప్రయోజనాన్ని దూరంగా ఉంచి దాన్ని నువ్వు పొందటానికి ప్రయత్నం చేయి. తద్వారా నీకు నడిచేటువంటి అవకాశం, నడిచేటువంటి అలవాటు పెరుగుతుంది అని సూచన అయితే చేయగలరు. కానీ వాడిని లేపి బలవంత పెట్టి అడుగులో అడుగు వేయించటం అనేది ఎల్లప్పుడూ సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి అని పరమాత్మ పేర్కొంటున్నాడు. ఈ ప్రకృతిం యాంతి భూతాని అనేటువంటి ఈ వాక్యంలో పరమాత్మకు చాలా చాలా తాత్పర్యం ఉంది. తం విద్యాకర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. ఒక వ్యక్తి తన జన్మను ప్రారంభించుకున్నాడు అంటే, ఒక వ్యక్తి యొక్క జన్మను ప్రారంభించటం జరిగిందంటే, జన్మ ప్రారంభమైందంటే దానికి కారణం మొత్తం 3 ఉండాలి. ఒకటి విద్య, పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఉపాసన, కర్మ, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలు, అలాగే పూర్వప్రజ్ఞ, పూర్వజన్మలో సంపాదించి పెట్టుకున్నటువంటి సంస్కారాలు. ఆ 3 కలిసి ఈ జన్మను నడిపిస్తూ ఉంటాయి. సాధకుడైన వాడు, సమర్థుడైన వాడు ఆ సంస్కారాలలో మంచి సంస్కారాలుంటే వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి, పెంచుకోవాలి. అందులో చెడు సంస్కారాలు ఏమైనా ఉంటే, కుసంస్కారాలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకుని, వాటిని రూపుమాపుకుని పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలా కాకుండా ఉంటే మాత్రం ఎవరు చెప్పేందుకు ఏం లేదు. సహజంగా ప్రక్రియ మాత్రం ప్రకృతిం యాంతి భూతాని అని ఉంటుంది. దానికి వ్యతిరేక దిశలో చేయవలసింది ఆయా మానవుడు ప్రయత్నమే కానీ నిగ్రహం బలవంతమైతే కాదు. బలవంతం చేసి ఆ సంస్కారాలను ఎదిరించటం ఎవరి వలన కాదు. ఆ బలవంతంగా సంస్కారాలను ఎదిరించేటువంటి ప్రయత్నం ఎవరూ చేయకూడదు. ఎవరికి వారు సరి అయిన దారిలో, సరి అయిన వివేకంతో ఆలోచించి వారి వారి తీరును తీర్చిదిద్దుకోవాలి అని ఆ ఉపనిషద్ వాక్యం యొక్క తాత్పర్యం. ఆ తాత్పర్యాన్ని పరమాత్మ కూడా ఇక్కడ సూచిస్తున్నాడు. సాధారణ మానవుల యొక్క ఈ అలవాటును, సాధారణంగా ఉండేటువంటి ఆ తీరును పరమాత్మ కొద్దిగా మార్చుకోమని తప్పకుండా సూచన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక అందమైన శ్లోకం ఒకటి ఉంది. ఆహూతోపి సహాయై ఓమిత్యుక్త్వా విముక్త నిద్రోపి గంతుమనా అపి పథికః సంకోచం నైవ శిథిలయతి అని. కొంతమంది బాటసారులు కలిసి నడుచుకుంటూ వెళుతున్నారు ఒక చోటకి. నడుచుకుంటూ వెళుతుంటే రాత్రి, చలికాలపు రాత్రి ఒక చోట ఆగి పడుకున్నారు అందరూ. మరుసటి రోజు పొద్దున్నే లేచి అందరూ వెళ్ళిపోవాలి, తొందరగా లేవాలి, తొందరగా నడవాలి, వెళ్ళాలి. ఆ సందర్భంలో అందరూ లేచారు, అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఒక్కడు మాత్రం నాలాంటి వాడు బద్ధకస్తుడు పడుకునున్నాడు. వెళ్తున్న వాళ్ళందరూ వాడిని పిలిచారు, రా 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 అని. ఆహూతోపి సహాయై, అందరూ పిలిచారు. ప్రతి వాడికి సమాధానం చెప్పాడు. ఓ ఓ వస్తున్నా 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 అని ప్రతి వాడికి సమాధానం చెప్పాడు. ఇంతమంది లేపితే నిద్ర పడుతుందా? పట్టే అవకాశం లేదు కదా. ఓమిత్యుక్త్వా విముక్త నిద్రోపి, నిద్ర అయితే పోయింది. గంతుమనాహ అపి, వాడికి కూడా వెళ్ళాలి, లేవాలి, నడవాలి అని ఉంది. గంతుమనా అపి పథికః, కానీ చలికాలం కదా, ముడుచుకుని పడుకుంటే హాయిగా వెచ్చగా ఉంది కదా, కాసేపు పడుకుందాం అని అనిపిస్తోంది. ఇటువంటి బాటసారికి ఏం చేయాలి? ఏంటి ఈ బాటసారిని సరి అయిన మార్గంలో పెట్టగలిగినటువంటి ఉపదేశం? ఒక్కడు పిలిచాడా? ఉపదేశం ఒక్కడు చేశాడా? అంటే తోటి బాటసారులందరూ చేశారు. పిలిచారు, రా రా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, చాలా దూరం ఉంది, చాలా దూరం నడవాలి అని చెప్తూనే ఉన్నారు. పోనీ వీడికి లేదా? వెళ్ళాలి అనే అభిప్రాయం వీడికి లేదా? చేరాలి అనే అభిప్రాయం లేదా? ఊరు అంటే ఉంది, కానీ గంతుమన అపి పథికః సంకోచం నైవ శిథిలయతి,
ఎందుకు అలా చేస్తున్నాడు అంటే మనస్సులో దాగి ఉన్నటువంటి బద్ధకం, ఆ బద్ధకపు సంస్కారం, లేదా మనసులో ఒక నిష్క్రియాపరత్వం, ఏ పని సరిగ్గా చేయని తత్వం, సరి అయిన దారిలో పని చేయాలని అనిపించకపోవటం, సరి అయిన పనుల పట్ల మాత్రమే విముఖత, సత్కర్మాచరణం ధర్మాచరణం పట్ల మాత్రమే విముఖత లాంటి ఆ కుసంస్కారాల వలన ఇలా ఉంటున్నాడు. కుసంస్కారాలు అంటే అవేమీ చెడుగా మనం తీసుకోనక్కర్లేదు. మనం సంపాదించుకున్నవి చెడు ఎందుకు అవుతాయి? మనవి కదా అవి. కాబట్టి ఆ కుసంస్కారాల వలన ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తోంది. ఇక్కడే గనక ఆ బాటసారి మిగిలిపోతే, ఇతరులందరూ గనక వెళ్ళిపోతే దారి తప్పే ప్రమాదం కూడా ఉంది కదా. దారి అందరూ కలిస్తే తెలుస్తుంది, కానీ ఒక్కడుగా ఆ అడవుల్లో కానీ మరొక చోట కానీ ఎలా ప్రయాణం చేయగలడు? కాబట్టి సత్పురుషులు నడిచిన దారిలో ఏమాత్రం తప్పకుండా సరి అయిన సంస్కారాలను పెంచుకుని తను లేచి నడిచి తీరాలి అనే విషయాన్ని ఈ శ్లోకం బోధిస్తోంది. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని పరమాత్మ కుసంస్కారాలను ఏమాత్రం పెంచుకోవడానికి అవకాశం లేదు. కుసంస్కారాలను దాటవలసిందే. ఆ ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహ కింకరిష్యతే అనే శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందే. నేను బలవంత పెట్టడం అనేది అసంభవం. నేను బలవంత పెట్టలేను, దాని యొక్క ఫలితం ఉండనే ఉండదు. ఆ బలవంతం లేకుండా ఎవరికి వారు వివేకాన్ని కలిగి ఉండి వారు చక్కగా వారి స్వధర్మాచరణ మార్గంలో ఉండాలి. ఆ స్వధర్మాచరణం చేసుకుని తీరాలి. స్వధర్మాచరణం చేసి వారి యొక్క మార్గాన్ని సరిచేసుకోవాలి అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో పేర్కొంటున్నాడు. మనమందరము చాలా శ్రద్ధగా స్వకర్మాచరణ సద్ధర్మాచరణ చేసుకోవాలనే సంకల్పంతోనే ఈ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాన్ని మనం శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నాం. ఈ సంకల్పాన్ని మరింత దృఢం చేసుకుని ఈ సంకల్పం కార్యాచరణకు వచ్చేటట్లుగా, అనుసరణకు వచ్చేటట్లుగా, అనుష్ఠానానికి వచ్చేటట్లుగా కొంచెం కొంచెంగా ప్రయత్నం కూడా చేసుకుంటూ మనం మన జీవితానికి సార్థకతను సంపాదించుకుందాం. ఆ సంపాదనలో భాగంగా ఇప్పటికి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మ సంగినాం యోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః
काशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृति यान्ति भूतानि निग्रहः किं करिष्यति प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः अर्जुन उवाच अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः श्रीभगवानुवाच श्रीभगवानुवाच काम एष क्रोध एषः रजो गुणसमुद्भवः काम एष क्रोध एषः रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् एषैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य
नियम्य भरतर्षभा तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभा पाप्मानं प्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम् पाप्मानं प्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः చక్కగా మనం ఇంతవరకు శ్లోకాల పారాయణం చేసుకున్నాం. ఈరోజు ఆచార్యుల వారు మనకి శ్లోకాల రెండు పాదాలు కలిపి ఉపదేశం చేశారు. మనం చక్కగా ఉచ్చరించుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం చేసుకున్నాం. తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారితో కలిసి మనం అన్నమాచార్యుల వారి సత్కీర్తనను గానం చేసుకుందాం. నామ సంకీర్తనను కూడా చేసుకుందాం. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు అంతనింత గొల్లేదల్ల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము అంతనింత గొల్లేదల్ల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు సిద్ధరాని మహిమల దేవకీ సూతుడు రతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధి
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి మమ్ముగాచే కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలచల నిధిలోన వాయని దివ్యరథము పాలచల నిధిలోన వాయని దివ్యరథము పాలుని వలె తిరిగి పద్మనాభుడు పాలుని వలె తిరిగి పద్మనాభుడు పాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు చక్కగా నామ సంకీర్తనం చేసుకున్న తర్వాత మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।